వీడియోస్కి వాయిస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి చాలా మంది కమెంట్ చేశారు. అందులో మా ఫ్రెండ్స్ కూడా నాకు డైరెక్ట్గా కూడా చెప్పారనమాట. వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు, అక్కడక్కడ బ్రేక్ అయిపోతుంది, అలానే కొంచెం రీసౌండ్ వస్తుంది వాయిస్ వచ్చేసి అని చెప్పారు నాకు. సో నేను అందుకే కొంచెం బడ్జెట్లో మంచి మైక్ తీసుకుందామని చెప్పేసి నేనైతే ప్లాన్ చేశాను. ఈ బైక్ కూడా చాలా బాగానే వర్క్ చేస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే అంత అడ్వాన్స్డ్గా ఉండదు కదా, ఎందుకంటే బడ్జెట్లో మైక్ కాబట్టి. సో నేను కొంచెం బడ్జెట్ పెట్టేసి ఇంకొంచెం మంచి మైక్ అయితే నేను పర్చేస్ చేశాను. సో ఆ మైక్ అయితే నేను రివ్యూస్ అందుకన్నీ చూశాను, అన్ని బాగానే ఉన్న రివ్యూస్, కానీ ఈవెన్ నేను దాని టెస్ట్ కూడా చేశాను యాక్చువల్లీ, ఎలా వర్క్ అవుతుంది అంతా అని చెప్పేసి. సో మొత్తం కూడా బాగానే ఉంది, ఎక్కడ కూడా రీసౌండ్ రావడం కానీ అంతా ఏం లేదు, చాలా బాగుంది మైక్ అయితే. నేను ఇప్పుడు ఆ మైక్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను, అలాగే అది ఎలా వర్క్ అవుతుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం పర్చేస్ చేసిన మైక్ ఏంటంటే డిజిటెక్ DWM-101 మైక్ అనమాట. సో ఇది కంప్లీట్లీ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమే. ఇది కొంచెం ప్రొఫెషనల్గా యూజ్ అవుతుంది అనమాట, ఎందుకంటే దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ కానీ ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. మనం ముందుగా దీనికి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చారని చెప్పేసి బాక్స్ మీద క్లియర్గా రాస్తున్నారనమాట. మనమైతే చెక్ చేద్దాం ప్రతిదీ కూడా. ఇక్కడ 2.4 GHz వైర్లెస్ అయితే ఉంది, అలాగే టైప్ సి ఛార్జర్తో వస్తుంది. ఇంకా అలానే అల్ట్రా క్లియర్ సౌండ్ అని చెప్పి రాసేస్తుంది, 360 degrees సౌండ్ క్యాప్చర్ అని చెప్పేసి రాస్తుంది, అలాగే రియల్ టైమ్ మానిటరింగ్. ఇంకా దీనికి ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే కెన్ యూజ్ ఎక్స్టర్నల్ వైడ్ మైక్రోఫోన్ అనమాట. అంటే దీంట్లో మనము పైన జాక్స్ ఇచ్చింటారు, సో వాటికి ఏంటంటే మనము ఎక్స్టర్నల్గా ఏదైనా మైక్రోఫోన్స్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట, అదొకటి ఉంది. అలానే మనకు ఇది ఎన్ని మీటర్స్ రేంజ్ వరకు కూడా ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా రాస్తుంది, అప్ టు 100 meters అని చెప్పేసి రాస్తుంది అనమాట. ఇంకా అలానే ఇంకేమి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ చూద్దాం, మనకు క్లియర్గా అయితే ఇక్కడ రాస్తుంది. ఇక్కడ ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్, అలాగే విండ్ మఫ్స్, అంటే ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయని చెప్పేసి విండ్ మఫ్స్ 2 ఇచ్చారు, ఎందుకంటే మాకు 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అలాగే 1 రిసీవర్ ఉంటుంది కాబట్టి. ఇంకా అలాగే 1 with 2 కేబుల్స్ అని చెప్పేసి, అంటే ఇది ల్యాప్టాప్స్ కోసం కానీ వాటి కోసం కానీ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇంకా అలానే కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవడానికి దానికి ఒక కేబుల్, అలాగే ఇయర్ ఫోన్స్ కూడా రెండు ఇచ్చారు. అంటే ఇయర్ ఫోన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పేసి కూడా నేను మీరు ఈ వీడియో అయితే కంప్లీట్లీ స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి, మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇయర్ ఫోన్స్ని ఎలా యూజ్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి. అలాగే టైప్ సి కేబుల్ కూడా ఉందన్నమాట, అంటే టైప్ సి టు టైప్ సి ఉంది, అలాగే టైప్ సి టు లైట్నింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి వస్తే మనకి ఇక్కడ మొత్తం ఇవి ఎంత ఛార్జింగ్, అంటే ట్రాన్స్మిటర్ స్పెసిఫికేషన్స్ ఏంటంటివి, అలాగే రిసీవర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే అని చెప్పేసి మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా అయితే రాసింది. నేను ఈ ప్రోడక్ట్ ఎక్కడ పర్చేస్ చేస్తాను, నాకు ఎంత కాస్ట్ పడిందని చెప్పేసి నేనైతే ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి దీని లోపల కంటెంట్స్ ఏమేమి వచ్చాయని చెప్పేసి చెక్ చేద్దాం ఒకసారి. సో ప్యాకేజింగ్ అయితే బయట ప్యాకేజింగ్ మాత్రం నార్మల్గానే ఉంది, సో లోపల చెక్ చేద్దాం ఒకసారి మనం. సో ఇప్పుడు లోపలైతే మనకైతే కేస్ లాంటిది ఇచ్చేసారనమాట. మొత్తం ఇదైతే కేస్ మొత్తం చాలా బాగుంది, బ్రాండింగ్ కూడా మెన్షన్ చేసింది డిజిటెక్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాము, ఇంకా దీని లోపల కంటెంట్స్ ఏమేమి వచ్చాయని చెప్పేసి చెక్ చేద్దాం. సో మీరు అక్కడ చూస్తే మనకి ఒక 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి, అలాగే ఒక రిసీవర్ అనేది ఉంది. ఇంకా అలాగే మనకి కేబుల్స్ కూడా కొన్ని ఇచ్చారు, ఈ కేబుల్స్ ఏమేమి ఇచ్చారు చూద్దాము. సో కేబుల్స్కి వచ్చేసి ఒక టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారనమాట, టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారనమాట, పక్కన పెట్టేద్దాము. అలాగే ఇయర్ ఫోన్స్ ఇచ్చారు మనకి, ఇంకొకటి టైప్ సి టు టైప్ సి అనమాట, అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి చెప్పాం కదా మనము ల్యాప్టాప్స్కి కనెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి, సో ఇది ఒకటి ఇచ్చారు. అలాంటి USB A to 2 టైప్ సిస్ ఉన్నాయన్నమాట, ఇది ఒకటి ఇచ్చారు. ఇంకా విండ్ మఫ్స్ అనమాట, విండ్ మఫ్స్ అయితే 2 ఇచ్చారనమాట. సో ఇది ఒకటి ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది, సో 2 ఉన్నాయి ఇవి. ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట, అంటే ఇది మనం కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి USB-C to ఇది ఆక్స్ కేబుల్. సో అలాంటివి రెండు ఉన్నాయి మన దగ్గర మొత్తానికి. ఇంకా అలానే సెకండ్ ఇయర్ ఫోన్ అనమాట, సో సెకండ్ అంటే 2 ఇచ్చారని చెప్పాను ఇయర్ ఫోన్, సో 2 ఇచ్చారు. ఇంకా అలానే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట ఇందులో, మనము చూద్దాం ఇది కూడా. సో ఇది వారంటీ కార్డ్ ఇందులోనే ఉంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇంక ఇది ఎలా మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి దీంట్లో అయితే క్లియర్గా రాస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఫోన్స్కి ఏంటంటే ఇది కెమెరా యాప్ అని చెప్పేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, సో దాని త్రూనే మనం వెళ్ళాలన్నమాట. మనం రికార్డ్ చేస్తుంది మాత్రం iPhone 14 Plus అనమాట. సో ఐఫోన్లో అయితే ఇలాంటివి ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసేసుకోవడం అనమాట, ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఇవి చెక్ చేద్దాం ఒకసారి. మనకైతే ఒక రిసీవర్ ఉంది, ఇక్కడ మనకు క్లియర్గా రాశారనమాట, ఇక్కడ రిసీవర్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది రిసీవర్ అని చెప్పేసి. అలానే ట్రాన్స్మిటర్స్కి కూడా ట్రాన్స్మిటర్ అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట, ట్రాన్స్మిటర్ అని చెప్పేసి. సో టోటల్గా మనకి 2 ట్రాన్స్మిటర్స్ వచ్చాయి, ఒక రిసీవర్ వస్తుంది అనమాట.
సో ప్రజెంట్ అయితే మనము దీన్ని ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాము. ఇది లింకింగ్ పేరింగ్ ఎంత టైం పడుతుంది, పేరింగ్ ఈజీనా కాదని చెప్పేసి చెక్ చేద్దాం ఒకసారి. సో మనమైతే ఇప్పుడు ఒక చెక్ చేద్దాం. ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ తీసుకున్నాం ఫస్ట్. ఇంకొక ట్రాన్స్మిటర్ అయితే లోపల పెట్టేద్దాము. సో బాక్స్కి అయితే పక్కన పెడదాము ఒకసారి. ఇప్పుడు ఇవైతే చెక్ చేద్దాము. సో వీటిలో స్పెసిఫికేషన్స్ అంటే ఇక్కడ రాసారనమాట, ఛార్జింగ్ ఉందా లేదని చెప్పేసి. అలాగే ఇది ఇక్కడ లింక్ సింబల్ ఉంది కదా, ఇది ఏంటంటే పేరింగ్ కోసం అనమాట. సో పేర్ ఏందా లేదని చెప్పేసి కనుక్కోవడం మనకు తెలుస్తుంది. ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, సో ఈ మైక్ సింబల్ బేస్ చేసుకొని మనకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిందా కాలేదని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఎకో మోడ్ అనమాట. ఎకో మోడ్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎకో మోడ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఎకో అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రికార్డ్ చేస్తుంది, మన దగ్గర ఆల్రెడీ ఒక మైక్ ఉందని చెప్పాం కదా, సో ఆ మైక్తోనే మనం రికార్డ్ చేస్తున్నాము. నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేయలేదు, ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మైక్లో. సో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయకుండానే రికార్డ్ చేస్తున్నాను. సో మీకు అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. సో నేను అందుకే ఇది కొంచెం ప్రొఫెషనల్ మైక్ కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి కూడా చెక్ చేద్దాము. సో ఇప్పుడు రిసీవర్లో ఏమేమి కంటెంట్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనమాట. అంటే మనం రికార్డ్ చేసేటప్పుడు మన వాల్యూమ్ని ఎంత హై వాల్యూమ్ లాగా రికార్డ్ అవ్వాలని చెప్పేసి మనం ఇక్కడైతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వాల్యూమ్తో రికార్డ్ చేసుకోవాలా, తక్కువ వాల్యూమ్తో రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి మనకైతే అక్కడ ఆప్షన్ ఉందన్నమాట. 2 బటన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా అలాగే ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉందన్నమాట ఇక్కడ. దానికి అలాగే అదే బటన్ మనకి మ్యూట్ బటన్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుతుంది. అలానే మ్యూట్ చేయాలంటే సింగిల్ ప్రెస్ చేస్తే మ్యూట్ అయిపోతుంది అనమాట. సో దీనికి మ్యాగ్నెట్ లాంటిది అలాంటిది అయితే ఏం కనెక్షన్ లేదు. సో క్లిప్ ఇచ్చారు. సో క్లిప్ అయితే క్వాలిటీ కొంచెం బాగానే ఉంది, మనం క్లిప్తో కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా కెమెరాస్ కానీ వాటికి అయితే. సో ఇక్కడ సైడ్ చూస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇదే ఛార్జింగ్ పోర్టు. సో ఇంకా దీంతోనే మనము దీన్ని ఏమంటారు లైక్ కనెక్ట్ చేసుకోవడానికి మన రిసీవర్ అంటే మొబైల్స్కి కానీ అలాగే కెమెరాస్కి కానీ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ C టైప్ నుండి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ హెడ్ ఫోన్ జాక్ దేనికంటే వాళ్ళు ఎవరైతే వీడియో రికార్డ్ చేస్తుంటారు కదా అక్కడ నుండి మాట్లాడే వాళ్ళు, సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం కెమెరా దగ్గర నిలబడుకొని ఉంటారు షూట్ చేస్తున్న పర్సన్. సో వాళ్ళు ఇక్కడ నుండి క్లియర్గా వినొచ్చు అనమాట, దీన్ని యూస్ చేసుకోవాలి. సో ఇది దీని ఓవరాల్గా రిసీవర్కి అయితే. సో ఇప్పుడు ట్రాన్స్మిటర్లోకి వస్తే ట్రాన్స్మిటర్లో కూడా సేమ్ కంటెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఛార్జింగ్ ఒక ఆప్షన్ ఉంది, అలాగే ఇక్కడ పేర్ అయిందా లేదా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అలాగే మైక్ ఆప్షన్, అలాగే ఎక్కువ ఆప్షన్. ట్రాన్స్మిటర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాసింది అనమాట. డిజిటెక్ అని చెప్పేసి లోగో కూడా ఇక్కడ రాసింది. ఇందులో వచ్చేసిందంటే ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఎకో బటన్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, ఎకో అని చెప్పేసి. సో ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎకో అని చెప్పేసి ఆన్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే అది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి నేను చెప్తాను, అది కూడా క్లియర్గా. ఇది ఇక్కడ మనం మాట్లాడే వాయిస్ అంతా కూడా ఇక్కడ నుండి రిసీవ్ అవుతుంది, దీంట్లోకి రిసీవ్ అయ్యి అందులో ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఈ హెడ్ ఫోన్ జాక్ అనమాట, మనకి ఇచ్చారు కదా హెడ్ ఫోన్స్. సో ఆ హెడ్ ఫోన్ జాక్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకొని మనము ఇయర్స్లో మనం పెట్టుకుంటే మనం ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి రియల్ టైంలో మనకే వినిపిస్తుంది అనమాట, ఎలా వెళ్తుంది వాయిస్ అని చెప్పేసి. ఇంకా కిందకి వస్తే ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంది. సో ఇదే బటన్ మనకి మ్యూట్ బటన్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా సైడ్కి వచ్చేస్తే ఒక యూఎస్బీ కేబుల్ ఉందన్నమాట. యూఎస్బీ కాదు, సో టైప్ సి ఛార్జింగ్ డాక్ లాంటిది అయితే ఉంది. సో ఇక్కడ నుండి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది ఇది. సో అంతే ఓవరాల్గా అయితే. సో దీనికి కూడా మ్యాగ్నెట్ అయితే ఏం లేదు, జస్ట్ క్లిప్ మాత్రమే ఇచ్చారు మనం కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని ఆన్ చేద్దాము. ట్రాన్స్మిటర్ ఆన్ చేయడానికి ఇక్కడ కింద పవర్ బటన్ ఇచ్చారు కదా, సో దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడైతే లాంగ్ ప్రెస్ చేద్దాం దీన్ని. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఆన్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లింక్ బటన్ వచ్చేసి బ్లింక్ అవుతా ఉంది. ఇంకా అలాగే ఛార్జింగ్ ఉంది కాబట్టి సో ఇదైతే ఆన్ అయిపోయింది, ఈ మైక్ బటన్ కూడా ఆన్ అయిపోయింది. ఈ ఎకో బటన్ అనేది ఆన్ అవ్వలేదు, ఎందుకంటే మనం దాన్ని ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇంకా. సో ఇప్పుడు దీన్ని ఎలా లింక్ అవ్వాలని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడు దీన్ని కూడా రిసీవర్ని కూడా ఆన్ చేయాలి. రిసీవర్ని కూడా ఆన్ చేయాలంటే దీన్ని జస్ట్ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట కింద పవర్ బటన్ని. సో చూసారా, ఇప్పుడైతే దీంట్లో కూడా బ్లింక్ అవుతుంది మిడిల్లో పేరింగ్ బటన్. ఇప్పుడు చూసారంటే మీరు రెండిట్లో కూడా పేర్ అయిపోయింది అనమాట. సో రెండిట్లో పేర్ అయిపోయింది కాబట్టి మనకు ఆ బ్లింక్ అవ్వకుండా ఇప్పుడైతే కరెక్ట్గా పేర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పేర్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి దీన్ని మనము మన మొబైల్కి కనెక్ట్ చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మాట్లాడుతుంది ప్రీవియస్గా నా దగ్గర ఉన్న ఓల్డ్ మైక్లో ఉండే. సో ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి కనెక్ట్ చేసేసి ఇది నెక్స్ట్ వచ్చే వీడియో మొత్తం కూడా ఏంటంటే దీంట్లో నుండే మనం షూట్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి కూడా మీకు మొత్తం నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకైతే పోర్ట్స్ ఇచ్చారు కదా. ప్రజెంట్ ట్రాన్స్మిటర్ అయితే మనం మన దగ్గర ప్లేస్ చేసుకోవాలి. రిసీవర్ని మాత్రం మనం మొబైల్కి కనెక్ట్ చేద్దాము. సో రిసీవర్ని కనెక్ట్ చేయడానికి నేనైతే యూస్ చేస్తాను iPhone 14 Plus కాబట్టి. సో నా దగ్గర అయితే వీళ్ళు ఈ పిన్ వాళ్ళే ఇస్తారనమాట, C టైప్ నుండి లైట్నింగ్ పోర్ట్కి. సో C టైప్ అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ లైట్నింగ్ పిన్ ఉంది కదా, ఈ లైట్నింగ్ పిన్ మన మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే మనము ఇంకా ఈ మాన్యువల్ కానీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కానీ ఎలా ఉందని చెప్పేసి చెక్ చేద్దాము.
సో కొన్ని మొబైల్స్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏంటంటే ఇది డైరెక్ట్గా మన మొబైల్కి ఇచ్చిన డిఫాల్ట్ అప్లికేషన్ అయితే వర్క్ అవ్వదన్నమాట. మనమైతే ఓపెన్ కెమెరా యాప్ అనేది అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మన దాంట్లో. సో అది ప్లే స్టోర్లోనే దొరుకుతుంది. ఒకవేళ ప్లే స్టోర్లో మీకు దొరకలేదు అనుకుంటే మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకైతే అప్లికేషన్ అనేది చూపిస్తుంది. మనం అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎలా యూస్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ వీళ్ళైతే స్టెప్ బై స్టెప్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా రాసిందనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కెమెరా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్ ఐకాన్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తే క్లియర్గా రాసిందనమాట. ఆప్షన్స్ అలాగే పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో సహా వీళ్ళు క్లియర్గా డీటెయిల్ టు డీటెయిల్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎవరికైనా అర్థం కాకపోతే ఈ డయాగ్రామ్ చూసినా కానీ సరే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో టోటల్గా వీళ్ళైతే 5 స్టెప్స్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ క్లియర్గా రాసింది యాప్ ఇన్స్టలేషన్ అండ్ యూజర్ గైడ్ అని చెప్పేసి. సో దీని యూజ్ అయితే అదనమాట. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే కంప్లీట్లీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. అంటే ఎలా యూజ్ చేయాలి, మొత్తం ఈ వైర్లెస్ మైక్రోఫోన్ని ఎలా యూజ్ చేయాలి, దీనిలో ఏమేమి ఇచ్చారు ఫీచర్స్ అని చెప్పేసి దీంట్లో అయితే రాసి ఉంటుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం మనము. సో ఇక్కడ చూస్తే మనకి ట్రాన్స్మిటర్ రిసీవర్ అని చెప్పేసి అయితే క్లియర్గా రాసింది. ఇంకా అలాగే వాటి పారామీటర్స్ అనమాట. అంటే టైప్ సి ఛార్జింగ్తో వస్తుంది. అలాగే కనెక్షన్ డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్స్ రేంజ్ వరకు అయితే ఇక్కడ చూస్తారంటే మీరు 100 మీటర్స్ రేంజ్ వరకు అయితే ఇదైతే వర్క్ అవుతుందని చెప్పేసి క్లియర్గా రాసింది అనమాట ఇక్కడ. ఇంకా అలాగే మొత్తం అన్ని కూడా రాసింది. అంటే అప్ టు సెన్సిటివిటీ వచ్చేసి 90 డెసిబుల్స్ అనమాట. అంటే మన సౌండ్ ఎంత డెసిబుల్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, సో అప్ టు 90 డెసిబుల్స్ వరకు అయితే ఇక్కడ ఉంది. ఇంకా బ్యాటరీ కూడా లైక్ ఎంత వోల్టేజ్, అలాగే దాంట్లో యూజ్ చేసిన మెటీరియల్ ఉంది. లైక్ ఇప్పుడు లిథియం అయన్ బ్యాటరీస్ అని ఉంటాయి కదా, సో ఇక్కడ రాసింది. ఇక్కడ పాలిమర్ బ్యాటరీ అని చెప్పేసి ఇక్కడ రాసింది. అలాగే వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 అవర్స్ ఛార్జింగ్ అనమాట. అంటే మనం వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 10 to 12 అవర్స్ వరకు ఛార్జింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాసింది అనమాట. సో ఇక్కడ రిసీవర్కి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. అంటే రిసీవర్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారనమాట క్లియర్గా. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ అని చెప్పేసి రాసింది అనమాట. డిసి అని చెప్పేసి 5 volts అని చెప్పేసి, అలాగే కనెక్షన్ డిస్టెన్స్ 100 meters అని చెప్పేసి రాసింది. ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వర్కింగ్ టైం కూడా 10 hours నుండి 12 hours వరకు అయితే దీని బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆడియో అవుట్పుట్ కూడా 350 MB మ్యాక్స్ అని చెప్పేసి రాసింది. ఇంకా ట్రాన్స్మిటర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు క్లియర్ టు క్లియర్ ఇచ్చారనమాట. అంటే ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6 అని చెప్పేసి. సో ఈ నెంబర్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ పేజ్లో వాటి ఫీచర్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి అయితే క్లియర్గా రాసి ఉంటారనమాట. సో ఇక్కడ చూసారంటే 1 వచ్చేసి మైక్ అనమాట. సో బిల్డ్ ఇన్ మైక్ కాన్ బి డాంపింగ్ అని చెప్పేసి రాసింది. ఇంకా అలానే ఇంకా 2 వచ్చేసి దేనికి యూస్ అవుతుంది, అలాగే టైప్ థర్డ్ ఆప్షన్ ఎలాగ వర్క్ అవుతుంది అంటే ఛార్జింగ్ కోసం వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా రాసింది. ఇప్పుడు ఇక్కడ మీ 6th పాయింట్ చూసారంటే మైక్ ఇండికేటర్ అనమాట. సో గ్రీన్ లైట్లో ఉంటే ఏంటంటే విత్ నాయిస్, అంటే నాయిస్ క్యాన్సలేషన్ యాక్టివేట్ చేయకుండా, అంటే నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్లో ఉంటుంది అనమాట. అలాగే బ్లూ లైట్ ఉంటే నాయిస్ క్యాన్సలేషన్ యాక్టివేట్ చేసినట్టు. అదే రెడ్ లైట్లో ఉంటే నాయిస్ లెస్ అని చెప్పేసి అది ఉంది ఇది. సో ఇదన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి. ఇప్పుడు ఎక్కువ మోడ్ అంటే గ్రీన్ లైట్లో ఉంటే ఎక్కువ మోడ్ అని చెప్పేసి, అంటే అక్కడ ఎక్కువ అని చెప్పి రాసి ఉంటుంది కదా, సో అది ఆన్లో ఉంటే అది గ్రీన్ లైట్ అడుగుతుంది. నో లైట్ ఉంటే నో ఎక్కువ అని చెప్పేసి, అంటే ఎక్కువ మోడ్ ఆఫ్లో ఉన్నట్టు. అలాగే రిసీవర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాసింది అనమాట. రిసీవర్ అంటే మన మొబైల్కి కనెక్ట్ చేసేది అనమాట. సో ఇక్కడ కూడా వీళ్ళు క్లియర్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ప్రతిదీ కూడా చెక్ చేయండి ఒకవేళ ఇది పర్చేస్ చేస్తే. నేనైతే దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇది చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ప్రెజెంట్ యూస్ చేస్తున్న మైక్ కన్నా కానీ. మీరు ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పర్చేస్ చేయండి. నేను ఇది ఎక్కడ పర్చేస్ చేస్తాను, ఇది నాకు ఎంత కాస్ట్ పడిందని చెప్పేసి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఇంకా అలాగే ఈ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అని చెప్పేసి ఇక్కడ అంతా కూడా క్లియర్గా రాస్తారనమాట. వీళ్ళు మొత్తం కూడా మనకు చూపిస్తున్నారు ఇక్కడ. ఎక్కువలో ఉంటే లాంగ్ ప్రెస్ అని చెప్పేసి 2 seconds వరకు మనం లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఎక్కువ మోడ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే పవర్ మ్యూట్, అంటే మనం దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది, మనం క్లిక్ చేస్తే మ్యూట్ అవుతుంది అనమాట. ఇంకా అలాగనే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కోసం అని చెప్పేసి ఇది రిసీవర్ అని చెప్పేసి రాసింది కదా క్లియర్గా. మనకు పవర్ మ్యూట్ అంటే లాంగ్ ప్రెస్ చేస్తే దాన్ని 2 seconds ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే క్లిక్ చేస్తే మ్యూట్ అయిపోతుంది. ఇంకా మనకి కేబుల్స్ ఇచ్చారు కదా, టైప్ సి టు టైప్ సి, అలాగే డిఎస్ఎల్ఆర్కి యూజ్ చేసే కేబుల్స్ కానీ, ఇంకా అలాగే ఐఫోన్కి లైట్నింగ్ కేబుల్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట క్లియర్గా. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. సో ఈ విధంగా మనం చూడొచ్చు మనం క్లియర్గా. వీళ్ళు క్లియర్గా చూపిస్తున్న ఇక్కడ 2 seconds మనం క్లిక్ చేసి పసుకుంటే ఈ బటన్ ఆన్ అవుతుందని చెప్పేసి. సో ఇదండి ఓవరాల్గా అయితే ఇక్కడ విన్ మాప్స్ అయితే ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విన్ మాప్స్ కూడా ఎలా ప్లేస్ చేయాలి, సో ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం కూడా. చేశాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇవన్నీ ఇక్కడ మీకు అన్ని రాసుంటారు. సో మనం ఇలా ప్లేస్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ రాశారు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటే సో ఈ విధంగా ఈ డయాగ్రామ్ చూసి మనకు అర్థమవుతుంది అనమాట ఎలా ప్లేస్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇదండి ఓవరాల్గా అయితే దీని గురించి.